శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఏప్రిల్ 9వ తారీఖు బుధవారం. ఈరోజు మరి ద్వాదశి తిథి రాత్రి 10:55 వరకు, తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మఖా నక్షత్రం ఉదయం 9:58 వరకు ఉంటుంది. తదనంతరం పుబ్బ. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి వామన ద్వాదశి అని చెప్పి వామనుణ్ణి లేదా విష్ణువుని పూజించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. ఇక ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులుగా ఎదురవుతున్న సందిగ్ధ పరిస్థితులు అయితేనేమి, మరి అసహన పరిస్థితులు అయితేనేమి, అలసటను ప్రేరేపించే పరిస్థితులు అయితేనేమి, వాటన్నిటి నుంచి ఎంతో కొంత ఉపశమనం అయితే ఈరోజు రావటం అనేది అయితే ఉంటుంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో ఇంకా పూర్తి స్థాయి నియంత్రణ లేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత విజయాలు నమోదు చేసుకోవటం కానీ, తర్వాత పనులు కొంతవరకు శ్రద్ధగా ముందుకు తీసుకెళ్ళటం కానీ ఈరోజు సాధ్యమవుతాయి. సంతానపరంగా కూడా ఏమైనా కొంత మంచి పరిస్థితులు ఎదురవుతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఈరోజు మరి విజయ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కవులు, క్రీడాకారులు, రాజకీయ రంగం వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా గత కొద్ది రోజుల్లాగానే ఇంట్లోనే ఏవో రకంగా కొంత సమస్యలు చుట్టుముడుతూ ఉండటం అనేది ఈరోజు కూడా చాలా మామూలుగానే ఉంటుంది. ఇక ఇతరత్ర చాలా విషయాల్లో మీరు మంచిని పొందగలుగుతారు. కొత్తగా భూములు కానీ, ఇల్లులు కానీ, వాహనాలు కానీ కొనాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అమ్మవైపు బంధువులతో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, లేదా వాళ్ళకి ఏమైనా సరే ఈరోజు అనుకోని చికాకులు ఉండొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈరోజు సాధ్యమవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. మీరే నిర్ణయాలు తీసుకోవటంలో కొంతవరకు ఏకాగ్రతను కోల్పోవటం, రెండు రకాలుగా ఎక్కువగా ఆలోచనలు చేయటం అనేది తగ్గించుకుంటే ఈరోజు తప్పకుండా మీకు విజయం పొందే పరిస్థితి ఉంటుంది. మీ తోడబుట్టిన వారి వల్ల కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. ఏదైనా దగ్గర ప్రయాణాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు పెద్దగా ఈరోజు ముందుకెళ్ళలేకపోవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన పురోభివృద్ధి సాధించే పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఖర్చులకు ఎక్కువే వెళ్ళే పరిస్థితి ఉంది. కనుక దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనే విషయంలో 1-2 సార్లు ఆలోచించడం అనేది అవసరం. ఇక వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఏదైనా సరే మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే అమ్మయ్య ఈ రోజుకి ఈ పని పూర్తి చేశాను అనే ఒక తృప్తితో అయితే బయటికి రాగలుగుతారు. సంతాన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, అసౌకర్యత కానీ, ఆందోళన కానీ ఉండొచ్చు, కానీ మొత్తం మీద అయితే కనుక అన్నిటి నుంచి ఎదిరించి ముందుకైతే రాగలుగుతారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత తడబాటు అనేది ఉన్నప్పటికీ మొత్తానికైతే చివరికి వచ్చేప్పటికీ మీకు విజయం లభిస్తుంది. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఉత్తర పుబ్బ నక్షత్రాల వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. సంతాన విషయంలో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు కూడా ఉంటాయి. ఇక కడుపుకు సంబంధించినవి కానీ, తర్వాత మరి నరాలకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చుల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకి మరి ఆదాయం ఎంత వచ్చినా కూడా
అది మిగలకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. భార్యాభర్తల మధ్య ఈరోజు స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా అపార్థాలకు తావిచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఇతరుల వల్ల తలెత్తచ్చు. తర్వాత ఇంట్లో మరి ఎవరికైనా సరే ఏదో రకంగా అనారోగ్యం లేదా వాళ్ళ వల్ల మనకి ఏదైనా సమస్యలు ఈ రకంగా కొంత కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లోపించడం అనేది అయితే ఉంటుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. గొంతుకు సంబంధించిన కానీ కడుపుకు సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు అయితేనేమి మార్పులు అయితేనేమి ఇలా ఉద్యోగ అంశాల్లో మీరు ఏదైతే ఒక ఆశాజనకమైన మార్పు కోరుకుంటున్నారో అది మీకు సిద్ధించేలాగా ఈరోజు ఎక్కువ ఉంటుంది. అలాగే నాన్నగారు అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా సరే అనుకోని మంచి వార్తలు వినే పరిస్థితి కూడా ఎదురు కావచ్చు. ఇక సంతాన విషయంలో ఫలితాలు కూడా ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్తాయి. ఇతరత్ర కూడా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. మీరే కొద్దిగా తొందరపాటు మూర్ఖత్వం తగ్గించుకొని మరింత ఆలోచనతో ముందుకెళ్ళినట్టయితే మరిన్ని మంచి విజయాలు అయితే ఈరోజు పొందగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా నిన్నటితో పోలిస్తే మొన్నటితో పోలిస్తే కొంత ఆశాజనకంగానే ఉంటాయి. అనుకోని రీతిలో ఏదైనా సరే అదృష్టం కొత్త అవకాశాలు మీ ముంగట వాలటం ఆ రకంగా మీకు మానసికంగా కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా ప్రమాద స్థాయి నుంచి కొంత కోలుకునే స్థాయికి రావటం అనేది కూడా మిమ్మల్ని ఆనందింపజేయటం అనేది కూడా ఉంటుంది. దూర బంధువులు కలుసుకుంటారు లేదా ఏదైనా సరే పుణ్యక్షేత్రము కానీ పుణ్యకాల పరిస్థితుల్లో పాలు పంచుకోవటం కానీ సంభవించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ మరి గుండెకి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే పరిస్థితి అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం కానీ అప్పులు ఇవ్వటం ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు పెద్దగా మంచి ఫలితాలు ఉండవు కనుక ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య ఏమైనా సరే స్వల్ప విభేదాలు చోటు చేసుకోవటం అనేది తర్వాత పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు మరి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా లభించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మరి సంబంధాలు దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా కొంత పక్కకి వెళ్ళే పరిస్థితి అయితే కల్పిస్తుంది. శతభిష నక్షత్రం వారికి పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి అసలు పనిలోనే ఏదో రకమైన వ్యతిరేకత అంటే ఒకసారి ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఎదురు కావచ్చు. ఇక ధనిష్ట నక్షత్రం వారికి మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలోచనలో ఒక స్పష్టమైన వైఖరికి అయితే రాగలుగుతారు. ఎవరికి ఏ రకంగా జవాబు ఇవ్వాలో ఆ రకంగా జవాబు ఇచ్చి నోళ్ళు మూయించగలుగుతారు. సంతాన విషయంలో కూడా వారు మీరు సూచించే సూచనలు కొంతవరకు ఆమోదాన్ని తెలపటం అనేది మీకు కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మానసికంగా కొంత బలోపేతం అవుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.